హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపించబోతున్నానండి. ఈ రాగి పిండితో మనం చాలా రకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చండి. రాగిపిండితో వడియాలు పెట్టుకోవచ్చు, అలాగే రాగిపిండితో చక్రాలు చేసుకోవచ్చు, అలాగే ఇంకా ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, రాగి జావ కాసుకొని తాగొచ్చు. ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. నేనైతే ప్రస్తుతానికి రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదండి, నేను ఈ గ్లాస్తోనే మెజర్ చేస్తున్నాను, వాటర్ కానీ పిండి కానీ. అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉండలు అనేది కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. మన దోసపిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండలు అనేది కట్టకుండా నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఈ రాగుల్లో చాలా హెల్తీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇందులో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ప్రోటీన్, ఫైబరు అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇందులో ఈ రాగుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. బ్యాటర్ని అయితే ఇలా కలుపుకోవాలండి. ఈ రాగుల్లో ఫ్యాట్ తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అండి ఈ రాగిపిండి. బ్యాటర్ని చూస్తున్నారు కదా, ఇలా దోసపిండిలాగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. దీన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని, తిక్కు బాటమ్ ఉన్న బౌల్ పెట్టుకోండి, ఎందుకంటే రాగిపిండి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. నాన్ స్టిక్ అయితే మరీ బెటర్. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. అవి ఒకసారి రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది ఇందులో కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకుంటూ పోసుకోవాలండి. మనం ఉప్మా వేసుకునేటప్పుడు ఎసరులో రవ్వ వేస్తాం కదా, అలా తిప్పుకుంటూ పోసుకోవాలి. అలా వేయగానే చిక్కబడిపోతుందండి. మీరేం కంగారు పడకండి, లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి స్టవ్ని. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. అలా తిప్పుతూనే ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ½ an hour ఇలా తిప్పుతూనే ఉండాలండి, అడుగు అంటకుండా. ఈ రాగి జావ ముద్దలాగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. చేసుకోవడం చాలా ఈజీ. ఒక రాగి పిండి ఉంటే చాలు. ఇందులో మనం ఇంకా ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాం. తర్వాత ఈ రాగుల్ని మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకొని పిల్లలకి రోజు పడుతుంటే పిల్లలు బలంగా ఎదుగుతారండి. బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే బోన్స్ విరిగి రెస్ట్లో ఉన్న వాళ్ళకి ఈ రాగి జావ పట్టడం వల్ల త్వరగా రికవర్ అవుతారండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత టైట్ అయిందో. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జస్ట్ స్టిక్కీగా అంటుకోకుండా ఉండడం కోసమే నెయ్యి వేసుకునేది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మినిమం ½ an hour పాటు లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలండి, అడుగంటకుండా. ఒక ½ an hour తర్వాత చూస్తే చూడండి చాలా వరకు దగ్గర పడింది. రాగి సంకటి తయారు చేసుకునే అసలైన పద్ధతి ఇదేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రాగి సంకటికి కాంబినేషన్ వచ్చి చికెన్ కానీ, మటన్ కానీ, లేదా టొమాటో చట్నీస్ అట్లాంటి వాటితో కూడా తినొచ్చండి. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో మటన్ కర్రీ ఉందని దాంతో సర్వ్ చేసి పెట్టాను. మన రాగి సంకటి అయితే తయారైపోయిందండి. దీన్ని కాసేపు చల్లారనిచ్చి తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని ఒక ప్లేట్లోకి బోర్లించి మన కర్రీస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి సంకటి అయితే తయారైపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.